మన ఇండియా 2000 ఇయర్స్ బ్యాకే వాల్ క్లాస్ స్టీల్ని చేసినారు. వుడ్ స్టీల్ రోమ్కి, చైనాకి, ఈవెన్ అరబ్ కంట్రీస్కి కూడా మన ఇండియానే ఎక్స్పోర్ట్ చేసింది. ఈ వుడ్ స్టీల్ అంటే చిన్న విషయం కాదు, ఇది ఒక లెజెండరీ మెటల్. డామస్కస్ వాటిని చేయడంలో ఇది యూజ్ అయింది. ఆ కత్తిని చూడగానే ఫారినర్ కింగ్స్ కూడా భయపడేటోళ్ళంట. బికాస్ దే వర్ రేజర్ షార్ప్ అండ్ సూపర్ స్ట్రాంగ్. ఎస్పెషల్లీ మన సౌత్ ఇండియాలో ఆంధ్ర అండ్ తమిళనాడు రీజియన్ లో స్టీల్ స్మెల్టింగ్ టెక్నిక్స్ ఉండేవంట. అప్పట్లో మన ఇండియన్ బ్లాక్ స్మిత్ సీక్రెట్ టెక్నిక్స్ ని యూజ్ చేసి హై కార్బన్ స్టీల్ ని పర్ఫెక్ట్ గా ప్రిపేర్ చేసేటోళ్ళంట. బ్రిటిష్ అండ్ యూరోపియన్స్ ఫస్ట్ టైం చూసినప్పుడు దే కుడెంట్ ఈవెన్ ఫిగర్ అవుట్ హౌ వి మేడ్ ఇట్. అంత అడ్వాన్స్ మెటలర్జీ మనకి 2000 ఇయర్స్ బ్యాకే ఉంది. కానీ మనం టెక్స్ట్ బుక్స్ లో చదివింది ఇలాంటి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత యూరోప్ లో స్టార్ట్ అయింది. కానీ రియాలిటీ ఏంటి? ఇండియా ఆల్రెడీ సెంచరీస్ ముందు నుండే చేస్తుంది. సో ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ పాస్ట్ లో మన యాన్సిస్టర్స్ ఆల్రెడీ మాస్టర్ చేసి ఉన్నారు. వి మేడ్ స్టీల్ వెన్ ద వరల్డ్ డిడ్ంట్ ఈవెన్ ఇమాజిన్ ఇట్.